వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. విశాఖ జిల్లాలోని కొత్త వెంకోజీపాలెంలో ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లిన సమయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు మైనర్లను ఎంవీపీ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బీరువా పగలగొట్టి దొంగలించిన 89.7 గ్రాముల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఆధారాలతో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. 2026న 14:30 ఒక ఇంటి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళారు. తిరిగి 22 గంటలకు ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో వెంకోజీపాలెం అనమాట. వెంకోజీపాలెంలో ఈ అఫెన్స్ కొట్టేటి రామచంద్రరావు గారు వెళ్ళారన్నమాట. ఆయన ఇంటి నుంచి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంట్లో తాళాలు అవి బద్దలు కొట్టి లోపలికి ఎవరో ప్రవేశించి బీరువాలో గల అమరలో గల కొన్ని బంగారు వస్తువులు తీసుకెళ్ళిపోయినట్టు ఇన్స్పెక్టర్ చక్రధర్ గారి ఆధ్వర్యంలో సబ్ డివిజన్లో గల ఎంఈపీఎస్ఐ రాజు గారు అండ్ సిబ్బంది అందరూ కూడా అత్యంత చాకచక్యంగా నేరస్తుల్ని ఐడెంటిఫై చేశారు. ముఖ్యంగా వీళ్ళు చిన్నపిల్లలు అన్నమాట, అంటే జువెనల్స్ కింద వస్తారు. చట్ట ప్రకారం వాళ్ళని ప్రదర్శించడం కానీ అదేవిధంగా పూర్తి వివరాలు కానీ లీగల్గా అది ఇవ్వకూడదు కాబట్టి మీకు ఇవ్వట్లేదు. కానీ ఈ కేసుని ఏదో ఒక విధంగా చేయించారనే విషయం మీరు చెప్పవలసింది కనుక మేము చెప్తున్నాము. ఇది ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతమైన అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. ఇది సిపి సార్ చేతుల మీదుగా రివార్డు మేళ ఇచ్చే రోజు, ఆ రోజు ఇది వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ పెద్దలు ఎవరుంటే వాళ్ళు కంప్లైంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ ముద్దాయిలిద్దరినీ కూడా భూమి పంపించారు. తదుపరి చర్యకి పంపించడం